పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. కాశ్మీర్ శరణార్థులకు రిజర్వ్ చేసిన 12 అసెంబ్లీ సీట్లు రద్దు చేయడంతో పాటు పలు డిమాండ్లతో అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలో 2 మరణించగా 22 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తమకు కనీస హక్కులు కావాలంటూ ఆందోళన చేస్తున్న స్థానికులపై పాక్ ప్రభుత్వానికి మద్దతున్న గుంపులు, ఐఎస్ఐ మద్దతున్న ముస్లిం కాన్ఫరెన్స్ ప్రతినిధులు కాల్పులు జరిపినట్లు సమాచారం. నిరసనకారులు జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తుండగా వారిని నియంత్రించడానికి కొందరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. తమకు కనీస హక్కులు ఇవ్వాలంటూ జరుగుతున్న ఆందోళనల కారణంగా స్థానిక మార్కెట్లు, షాపులు, లోకల్ బిజినెస్లు మూసివేయబడ్డాయి. నిరసనకారులు మొత్తం 38 డిమాండ్ల కోసం పోరాడుతున్నట్లు సమాచారం. సినీ ఫక్కీలో గంజాయి తరలించేందుకు 8 మంది దుండగులు ప్రయత్నించారు. అయితే పోలీసులు చేజింగ్ చేసి ముగ్గురిని పట్టుకున్నారు. కారుతో సహా 380 ప్యాకెట్ల గంజాయిని వదిలేసి దుండగులు పరారయ్యారు. విశాఖ నుంచి రాజమండ్రికి బయలుదేరిన దుండగులు భీమునిపట్నం వద్ద టోల్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి పోలీసులు వస్తున్నారని గమనించి పారిపోయారు. అయితే కృష్ణపాలెం వద్ద పోలీసులు చేజ్ చేసి 3 దుండగులను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుండి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరో 5గురిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ముగ్గురిని రీసెంట్గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ అవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే 3గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. కదం సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని వీళ్ళ 3గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోల బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్